ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. ఉపదేశం చేయవలసిన గురువుగారు శ్రీ శుకుల వారు వేంచేశారు. ఉపదేశాన్ని అందుకోవలసినటువంటి పరీక్షిత్ మహారాజు గారు ఆయన సిద్ధంగానే ఉన్నాడు. గురు శిష్య సమాగమం అనేది జరిగింది. అక్కడ శిష్యుడు తాను పలకవలసినటువంటి వినయవాక్యాలన్నిటినీ పలికాడు. పలికి గురువును ఉపదేశం చేయవలసిందిగా ప్రార్థించాడు. ఆ ప్రార్థనని గురువు ఆలకించాడు. శ్రీ శుకుల వారు అంగీకరించారు. అంగీకరించి ఉపదేశాన్ని ప్రారంభించారు. శ్రీ శుకుల వారి ఉపదేశ శైలి చాలా వెరైటీగా ఉంటుంది. శ్రీ శుకుల వారి ఉపదేశ శైలి చాలా ఉన్నతంగా కూడా ఉంటుంది. ఆయన పై స్థాయి నుంచి క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చి ఈ ఉపదేశాన్ని పొందవలసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో అంతదాకా వచ్చి అక్కడి నుంచి పై స్థాయి ఉపదేశం దాకా తీసుకెళ్లేటువంటి శైలి ఆయనది. ఆ శైలిలో భాగంగానే ఆయన యోగులు, మహానుభావులు వాళ్ళు చేయవలసినటువంటి ధ్యాన విధానాన్ని మొదలుపెట్టి చెప్పారు. ధ్యాన విధానం, దాన్ని ఎలా చేయాలి, ఆ విశేషాలు ఏమిటి, ఆ ధ్యానాన్ని కొనసాగిస్తే వచ్చేటువంటి జ్ఞాన మార్గ ప్రవేశం ఎలా ఉంటుంది, ఆ ప్రవేశాన్ని అందుకున్న వారికి జ్ఞానం ఎలా అబ్బుతుంది, ఈ జ్ఞాన మార్గంలో నడిచిన వాళ్ళకి, ధ్యాన మార్గంలో నడిచిన వాళ్ళకి ఉత్తర గతులు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలన్నిటినీ మూసగుచ్చినట్లు మొదలు వివరించారు. వివరించి రకరకాల కోరికలను తీర్చుకోవటం కోసం చేయవలసినటువంటి రకరకాల దేవతల యొక్క ఆరాధనా విధానాలను కూడా చెప్పారు. ఆరాధనా విధానాలను చెప్పి ఆ విధానాలన్నిటికంటే కూడా ఏ కోరిక లేకుండా ఆ భగవంతుడిని, పరమాత్మను ఆరాధించటమే ఉత్తమమైనటువంటి విధానం అనే విషయాన్ని చెప్పేశారు. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత శ్రీ శుకుల వారే కొంత ప్రశ్నోత్తరాలు పూర్తయిన తర్వాత శ్రీ శుకుల వారు భగవంతుడి యొక్క తత్వాన్ని వర్ణించటం అనే దాన్ని ప్రారంభించారు. ఆ తత్వ వర్ణనలో భగవంతుడి తత్వాన్ని కాస్తంత వర్ణించి ఆ భగవంతుడి యొక్క విరాట్ రూపం అనేటువంటి రూపాన్ని ఒకదాన్ని వర్ణించారు. భగవంతుడి తత్వం నిర్గుణ రూపమైతే భగవంతుడి యొక్క విరాట్ రూపం సగుణ రూపం. సగుణ నిర్గుణ రూపాలలో ఆ పరమాత్మను ఆయన వర్ణించారు. ఆ విరాట్ రూపాన్ని వర్ణించటంలో కూడా పురుష సూక్తంలో, తైత్తరీయ ఆరణ్యకంలో ఉండేటువంటి పురుష సూక్తంలో ఉండేటువంటి విధానాన్ని అవలంబించి వర్ణించారు. ఒక రకంగా పురుష సూక్తానికి కూడా వ్యాఖ్యానం ఆయన చేశారు. ఆ వ్యాఖ్యానం చేసి పురుష సూక్త విధానంలో విరాట్ రూపాన్ని చక్కగా వర్ణించి ఆ విరాట్ రూపం యొక్క కింద మెట్టైనటువంటి భగవంతుడి యొక్క అవతారాలను గురించి సంక్షిప్తంగా వర్ణించి చూపించారు. వర్ణించి చూపించి, నైనా పరీక్షిత్తు, అందుకోవలసింది భగవంతుడి యొక్క తత్వాన్ని. అందుకోవటానికి భగవంతుడి యొక్క విరాట్ రూపం మొదటి సగుణ రూపమైనటువంటి ఆలంబనం. ఆ విరాట్ రూపాన్ని అందుకోవటం కూడా చాలా సంక్లిష్టం అని అనుకుంటే గనక భగవంతుడి యొక్క అవతారాలను, భగవంతుడి యొక్క సగుణ రూపాలను గనక పట్టుకోగలిగినట్లయితే, ఆయా అవతారాల్లో భగవంతుడి యొక్క లీలా విన్యాసాలను గనక గట్టిగా ఆలోచించి మనస్సుకు ఎక్కించుకోగలిగినట్లయితే అది భగవంతుడి యొక్క విరాట్ రూపానికి, ఆ విరాట్ రూపం నుంచి భగవంతుడి యొక్క తత్వానికి, పరమాత్మ తత్వానికి చేరువ చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. చెప్పి భగవంతుడి యొక్క అవతారాలు, వాటి యొక్క సంక్షిప్త వర్ణన అనే దాన్ని కూడా చేసి చూపించారు. ఇలా చేయటం ద్వారా శ్రీ శుకుల వారు తాను చేయదలుచుకున్నటువంటి ఉపదేశ శైలిని కూడా, తాను అనుసరించదలుచుకున్నటువంటి ఉపదేశ శైలిని కూడా చక్కగా నిరూపణ చేశారు. పైనుంచి ఒక్కసారి కిందకి తీసుకురావటం, ఉపదేశం అందుకోవలసినటువంటి విద్యార్థి ఉన్న స్థాయి దాకా రావటం, వచ్చి అక్కడి నుంచి చేయి పుచ్చుకుని పైదాకా తీసుకెళ్లటం అనేటువంటి ఒక విచిత్రమైన శైలిని, ఒక మహోన్నతమైనటువంటి శైలిని కూడా ఆయన చూపించారు. చూపించి ఉపదేశాన్ని చేయడం ప్రారంభించారు. మనం శ్రీ శుకుల వారి ఈ ఉపదేశ శైలిని చక్కగా అందుకుందాం. అందుకుని ప్రారంభంలో భగవంతుడి యొక్క సగుణ రూపాలైనటువంటి ఆయా అవతారాలు, వాటి యొక్క విశేషాలు, వీటిని అర్థం చేసుకుందాం. చేసుకుని తద్వారా భగవంతుడి యొక్క విరాట్ రూపానికి చేరువవుదాం. ఆ విరాట్ రూపం నుంచి భగవంతుడి తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని అందుకోవటానికి మనల్ని మనమే సమాయత్తం చేసుకుందాం. ఆ క్రమంలో భాగంగానే శ్రీ శుకుల వారు వరుసగా ఆయన శైలిలో, ఆయన క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నటువంటి అవతారాలన్నిటినీ క్రమక్రమంగా ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి మనం అధ్యయనం చేసుకుంటూ వద్దాం. ఆ క్రమంలో భాగంగా మనం 7వ స్కంధంలోని నరసింహావతారాన్ని కూడా రాబోయే రాజుల్లో అధ్యయనం చేసుకుందాం. చేసుకుని భగవంతుడి యొక్క సగుణ రూపం,
ఆ సగుణ రూపం ద్వారా అందుకోవలసినటువంటి విరాట్ రూపం, ఆ విరాట్ రూపం ద్వారా అందుకోవలసినటువంటి పరమాత్మతత్వం అనేటువంటి సోపానాలను అందుకునేందుకు సమాయత్తమవుదాం. ఓం నమో వెంకటేశాయ.